అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మీరు చెప్పింది. ముమ్మాటికి 100% కరెక్ట్. అది ఏంటంటే పెళ్ళి అనేది ఇద్దరు మనసులు, రెండు సోల్స్ కలిసేది కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కలుస్తాయి, వాళ్ళ ఇమోషనల్ బ్యాగేజ్ కలుస్తుంది, వాళ్ళ వెనకాల ఫ్యామిలీస్ వస్తాయి. ఫ్యామిలీ అంటే బయాలజికల్ ఫ్యామిలీసే కాదు, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ అప్బ్రింగింగ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ అన్ని నామ్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి ఎగ్జామ్ ఈ మధ్య ఇంటర్ క్యాస్ట్ కావచ్చు, ఇంటర్ స్టేట్ కావచ్చు, ఇంటర్ కంట్రీ, ఇంటర్నేషనల్ కూడా అవుతున్నాయి మ్యారేజెస్. ఓ ఫారినర్ వచ్చేసి ఇండియన్ చేసుకోవడం, లేకుంటే బెంగాలీ వచ్చేసి తెలుగానం చేసుకోవడం, లైక్ ఇవన్నీ అవుతున్నాయి కదా. సో దే ఆర్ కమింగ్ విత్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ ట్రెడిషన్స్, నార్మ్స్ ఇవన్నీ స్టార్టింగ్లో బాగానే ఉంటాయి. మేము పెళ్ళి మనకు లవ్ మ్యారేజ్, ఇట్ ఈస్ లీగల్, ఇట్ ఈస్ మంచి పర్ఫెక్ట్ ఉంది, వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ పెళ్ళి వరకు అది ఏం తెలియదు ఇంపార్టెన్స్. పెళ్ళి తర్వాత తెలియకుంటే చాప కింద నీరులాగా ఈ భార్య భర్తలు ఇద్దరి మధ్యలో తెలియకుంటాను, వాళ్ళకు కూడా తెలియదు. భార్య భర్తలు ఒకరికొకరు అంటే చాలా ఇష్టం, ప్రేమ. కానీ వాళ్ళకి తెలియకుండానే ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది, కంపాటబిలిటీ లేకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది, అంటే యాక్సెప్టెన్స్ లెవెల్ లేకుంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ని పెంచుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా సెన్సిటివిటీస్ పాయింట్స్ కొన్ని రేజ్ అవుతాయి. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఉంటారు, ఓకే. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయలేదనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, ఇండైరెక్ట్గా దే సెటిల్ స్కోర్ విత్ దిస్ కపుల్. వాళ్ళ అబ్బాయి అమ్మాయిని దించేసి రంగంలో, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ పావులని, ఈ గేమ్లో వాళ్ళ పావులని తెలియదు. వాళ్ళ ఈక్వల్ సాటిస్ఫైడ్ అవ్వడానికి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టేస్తారు తెలియకుండానే. వీళ్ళు బ్రెయిన్ వాష్ అవుతారు, వీళ్ళు బ్రెయిన్ వాష్ అవుతారు. టాపిక్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో ఒక ఎక్స్ప్లోడ్ అయిపోయి అదేంటంటే వీళ్ళ ప్రేమను కూడా మర్చిపోతారు వాళ్ళు. మా అమ్మ నాన్న ఇలా ట్రీట్ చేస్తారా, వీళ్ళు ఇట్లనా వాళ్ళు అట్లనా, అది ఇది అనేది.